ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఐఎంసీలో సక్సెస్ అవ్వాలంటే మన టోటల్ బిజినెస్లో మనం కొత్త వారి ద్వారా 40% బిజినెస్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ నెలలో పాత వారి ద్వారా 60% ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లానే పాత వారు చేస్తానంటే ఆపమని కాదు నా ఉద్దేశం. పాత వాళ్ళు ఎంత చేసినా కూడా అందులో కొత్త వాళ్ళది వాటా 40% ఉండాలి అనేదే నా యొక్క ఉద్దేశం అనమాట. ఇలా చేస్తేనే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. రోజు రోజుకి మన బిజినెస్ డెవలప్ అవడంతో పాటు మనకు కొత్త ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి, మన ఇన్కమ్స్ కూడా పెరుగుతున్నాయి అనేసి మనం అనుకోవచ్చు. అదే మన బిజినెస్ అంతా కూడా ఎంతనా రానివ్వండి, అంతా కూడా పాత వాళ్ళతోనే వస్తుందంటే మన బిజినెస్ ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయింది అనేసి అనుకోవాలన్నమాట. ఆ లెవెల్లోనే ఇక మనం ఉంటాము, ముందుకు వెళ్ళలేము అనే ఒక ఆలోచన మీకు రావాలి. కాబట్టి మన బిజినెస్ని ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతోటి నింపుతూ ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అలాగే మన కంపెనీ వాళ్ళు ఒకేసారి అంటే ప్రతి నెల ఈ నెలలో ఏం ఆఫర్స్ వస్తాయి, ఈ నెలలో ఏం వస్తాయి అనేసి అప్డేట్స్ చూసుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ 1 ఇయర్కి సంబంధించినటువంటి ఆఫర్స్ని అప్డేట్స్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. అవి ఏంటో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మనం బిజినెస్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇకపైన ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇకపైన మనం కంపల్సరీగా కొత్త వాళ్ళకి పాన్ కార్డు ఉంటేనే ఈ యొక్క బిజినెస్ అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అలాగే పాన్ కార్డు ద్వారా మనం ఐడి వేసేటప్పుడు పాన్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఐడి ఆ నెంబర్ ఫీడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి పాన్ కార్డుకి ఏవైతే అటాచ్ అయి ఉన్నాయో, ఆధార్ కార్డు అటాచ్ అయింది అనుకోండి అడ్రస్ ఫిల్ అయిపోతుంది. అలాగే మొబైల్ నెంబర్ అటాచ్ అయింది అనుకోండి మొబైల్ నెంబర్ ఫీడ్ అయిపోతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఫీడ్ అయింది అనుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా ఫీడ్ అయిపోతుంది. ఇక జస్ట్ మనం నామినీ పేరు మనం పెట్టేస్తే చాలు అనమాట. అవి అన్ని ఫీడ్ అయ్యో లేదో చెక్ చేసుకుంటే చాలు. ఒకవేళ పాన్ కార్డుకి ఏవి కూడా మనకి అటాచ్ చేయలేవు అనుకోండి, మనం డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు. ఇవంతా ఎందుకులే అనుకుంటే కనుక ఓల్డ్ సిస్టమ్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. ఓల్డ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 2 నెలల్లో 1100 బీవీలు కనుక చేయనట్లయితే వారు 3వ నెలలో ప్రిపేర్డ్ కస్టమర్గా మారిపోతారు. ప్రిపేర్డ్ కస్టమర్గా మారిపోవటం వల్ల వాళ్ళకి డీపీ ప్రైజ్లో బీవీ వస్తుంది, కానీ బీవీ అనేది రాదు. అంటే వాళ్ళకి బిజినెస్ చేసుకునే అర్హత అనేది ఉండదు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకోవచ్చు, అది కూడా తక్కువ రేట్లో. అలాగే పాత వాళ్ళకి మరి ఇప్పుడు దాకా 1100 బీవీలు చేయని వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కంపెనీ జూన్ వటికి అంటే ఏప్రిల్ మే జూన్ వటికి మనకి ఈ అవకాశం ఇచ్చింది. ఈలోగా వాళ్ళు 1100 బీవీలు కనుక కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి ఈ యొక్క ప్రిపేర్డ్ కస్టమర్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే కనుక ప్రిపేర్డ్ కస్టమర్గా మారిపోతారు. అది అలాగే 12 నెలలు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక్కసారైనా ఒకే నెలలో 1100 బీవీలు కొనకపోతే వాళ్ళు ప్రిపేర్డ్ కస్టమర్గా మారిపోతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారైనా 1100 బీవీలు కొనకపోతే వాళ్ళు ప్రిపేర్డ్ కస్టమర్గా మారిపోయే అవకాశం కాదు, మారిపోతారు అనమాట. కాబట్టి 12 నెలల్లో ఒక్క నెలలో అయినా 1100 బీవీలు మనం మన టీంలో వాళ్ళ చేత మనం కూడా కొనాలి. అలాగే ఈగల్ ఫండ్ ఎలా షేర్ అవుతుంది? అసలు ఈగల్ ఫండ్ ఎవరెవరికి వస్తుందయ్యా అంటే సూపర్ స్టార్ అండ్ బిలో లెవెల్ అంటే 0 నుంచి సూపర్ స్టార్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. వీళ్ళకి ఈగల ఫండు ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇకపైన ఒక లెక్క. ఇప్పుడు దాకా మనకి ఏముంది, మనకి 5 లెగ్గుల్లో 5 1100 బీవీలు చేసేవాళ్ళు వస్తే మనకి ఈగల ఫండ్ వచ్చేది. అది కూడా 15వ తారీఖు లోపు ఉండేది. అయితే ఇప్పటి నుంచి కొత్త వాళ్ళు మాత్రమే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే 1100 బీవీలు కొంటే ఒక పాయింట్ వస్తుంది. 4100 బీవీలు కొంటే 3 పాయింట్లు వస్తాయి. 7100 బీవీలు కొంటే వాళ్ళకి 5 పాయింట్లు వస్తాయి. వాళ్ళ ద్వారా 5 పాయింట్లు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 1100 బీవీలు పర్సనల్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ ఫండ్ వర్తిస్తుంది. ఈ ఫండ్ అనేది వస్తుంది. అయితే మనకి ఇంతకుముందు ఈ ఫండ్ రావాలంటే మనకి ఈ 15వ తారీఖు లోపే మనం కొట్టాల్సి ఉంటుంది. కానీ ఇకపైన మంత్ క్లోజింగ్ వాటికి మనం తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ పాయింట్స్ వచ్చాయనుకోండి ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది. ఇంతకుముందు అలా వచ్చేది కాదు. ఎంత వచ్చినా ఈగల ఫండ్ ఒకటే వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చి ఈ యొక్క బీవీస్ కనుక తీసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే పాయింట్స్ కనుక మనకి 6 పాయింట్స్, 7 పాయింట్స్, 8 పాయింట్స్ అలా వచ్చాయనుకోండి, మనకి పాయింట్ వాల్యూని బేస్ చేసుకొని
పాయింట్ని బేస్ చేసుకొని మనకి వాల్యూ అనేది షేర్ వాల్యూ అనేది ఇస్తారనమాట. దాన్ని బట్టి మనకి ఒక పాయింట్కి ఎంత షేర్ వాల్యూ వస్తుంది అనేది ఆ నెలలో జరిగిన బిజినెస్ని బట్టి కంపెనీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి మనకి పాయింట్స్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ ఇన్కమ్స్ అనేవి వస్తాయన్నమాట. అలాగే మనకి గోల్డ్ స్టార్ అసోసియేట్ నుంచి మనకి సైడ్ వాల్యూ అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి చాలా ఎంత గొప్ప ఆఫర్ ఇది. ఇది ఆఫర్ కాదు, ఈ బిజినెస్ లో భాగం అనమాట. బిజినెస్ లో అప్డేట్ చేసేసారు. అద్భుతమైనటువంటి, చాలా మంది 2 lakhs ప్లాన్ అంటూ ఉంటారు, బైనరీ కాన్సెప్ట్లు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన కంపెనీ కూడా ఒక బైనరీ కాన్సెప్ట్ లెవెల్లో మనకి యూనిలెవెల్ కాన్సెప్ట్లోనే బైనరీ కాన్సెప్ట్ని చూపించడం జరిగింది అనమాట. ఏంటంటే 2 legs మెయింటైన్ చేసినా కూడా వాళ్ళకి ఇన్కమ్స్ అనేవి వచ్చేస్తాయి. అలాగే మనకి 2 సూపర్ స్టార్ లెగ్గులు వచ్చాయి, 25,000 బీవీలతోటి మెయింటెనెన్స్ అయ్యాయి ఆ నెలలో. మనం సైడ్ వాల్యూము చేయకపోయినా పర్వాలేదు, కేవలం మన యొక్క పీబీవీ 1100 బీవీలు చేస్తే చాలు, మనకి సిల్వర్ ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది. అలాగే గోల్డ్ పెర్ఫార్మెన్స్ మనకి వస్తుంది అనమాట. అది ఎలాగంటే ఇక్కడ ఉదాహరణకి ఒకసారి చూడండి. 25,000 బీవీలు 25,000 బీవీలు 2 లెగ్గుల్లో వచ్చాయి. మనం ఇంతకుముందు సైడ్ వాల్యూ అంటే పీజీబీవీ 20,000 చేస్తేనే మనం గోల్డ్ స్టార్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు జస్ట్ 1100 బీవీలు మనం పర్సనల్గా కొనుక్కుంటే చాలు, పీబీవీ కొంటే చాలు, ఆ యొక్క 20,000 సైడ్ వాల్యూ చేయకపోయినా కూడా మనకి గోల్డ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. సిల్వరు మెయింటెనెన్స్ అయినట్టు మనం చూపించేసి మనకి ట్రావెలింగ్ ఫండ్ 7% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వచ్చేది మనం తీసుకుంటాం అనమాట. మీటింగ్ ఫండ్ ఎలా వస్తుంది? రూబీ స్టార్ నుండి అంబాసిడర్ స్టార్ వాటికి మనకి ఈ యొక్క అర్హత కలిగి ఉంటుంది మీటింగ్ ఫండ్కి. ఇది ఇకపైన ఇంతకుముందు ఎలా తీసుకున్నారని పక్కన పెట్టేసండి. ఇకపైన ఒక లెగ్గు నుండి 10 పాయింట్లు రావాలి. ఇంకా మనం పాయింట్ షేర్ అన్నాం కదా, అలాగంటే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు 1100 బీవీలు కొంటే 1 పాయింట్, 4,100 బీవీలు కొంటే 3 పాయింట్లు, 7,100 బీవీలు కొంటే కనుక మనకి 4 పాయింట్లు వస్తుంది. అయితే కొత్త వాళ్ళు ఒకేసారి కొనాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది ఎఫ్పిఓ ఫస్ట్ పర్చేస్ ఆర్డర్లో మాత్రం ఒకే ఇన్వాయిస్ ఉండాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 10 పాయింట్లు ఒకే లెగ్ నుంచి వస్తే మనకి ఒక షేర్ వాల్యూ వస్తుంది. ఇలాగా ఎన్ని లెగ్గుల్లో 10 పాయింట్లు వస్తే వాళ్ళు ఏ లెవెల్లో రూబీలో ఉన్నారు, కానీ 5 లెగ్గుల నుండి మీకు 10 పాయింట్లు వచ్చాయి, మీకు 5 షేర్లు వస్తుంది అనమాట. అదే అంబాసిడర్లో ఉన్నారు, మీరు అంబాసిడర్లో ఉండి 3 లెగ్గులే తీసుకున్నారు లేదా 2 లెగ్గులే చేశారు 10 పాయింట్లతోటి, వాళ్ళకి 2 షేర్ వాల్యూలో వస్తుంది. ర్యాంకును బట్టి ఇక్కడ రాదు, వారి యొక్క కష్టాన్ని బట్టి ఇన్కమ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మన కంపెనీ చాలా అద్భుతంగా ఆలోచించింది. ఎవరైతే నిజంగా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే అద్భుతంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్స్ రావాలి, వాళ్ళు మాత్రమే ముందు ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఫండ్ని చేంజ్ చేయడం జరిగింది, అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అది అలాగే మరి సార్ ఆ లెగ్గు వాళ్ళు చైర్మన్ ఉన్నారు, ఆ లెగ్గు వస్తాయా? నో ప్రాబ్లం సార్, వాళ్ళు చైర్మన్ ఉన్నవండి, సిపి ఉన్నవండి, కేసిపి ఉన్నవండి కాక మీ కింద ఆ లెగ్ ఉంది కాబట్టి ఆ లెగ్ నుంచి 10 కొత్త పర్సన్స్ 1100 బీవీలతోటి వస్తే చాలు, మీకు 10 పాయింట్లు వచ్చేస్తాయి. ఓకే సార్, సూపర్ కదా. అలాగే ఫండ్ షేరింగ్ ఎలా అంటే ఇంతకుముందు ఎలా ఇచ్చారనేది పక్కన పెట్టేసేయండి, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. సిల్వర్ లెవెల్కి ఫస్ట్ లెవెల్లో వచ్చే ఎల్బీని బేస్ చేసుకొని ఫండ్ షేర్ అవుతుంది. గోల్డ్కి 2 లెవెల్స్ ఎల్బీని బేస్ చేసుకొని, రూబీకి 3 లెవెల్స్, డైమండ్కి 4 లెవెల్స్, చైర్మన్కి 5 లెవెల్స్, అంబాసిడర్కి 6 లెవెల్స్, ఇలాగా మనకి కేసీపీ వాటికి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి సిపి వాటికి 9 లెవెల్లో మాత్రమే మనకి ఎల్బీ ఉంది మన కంపెనీలో. ఆ 9 లెవెల్ల వాటికి వచ్చిన ఎల్బీని బేస్ చేసుకొని సిపికి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే ఇలా వాళ్ళు మెయింటెనెన్స్ చేసే లెగ్గుల్ని బట్టి వాళ్ళ యొక్క ఎల్బీని బేస్ చేసుకొని ఫండ్ షేర్ అవుతుందని మనం అనుకుంటున్నాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక ఒక ఒకటో వ్యక్తి మీరే అనుకోండి, మీ కింద ఒక 5 మంది లీడర్స్ ఉన్నారు, మీరు ఒక లీడర్, టోటల్గా 6 మంది ఉన్నారు. 6 మందికి ఇలాగ ఎల్బి వచ్చింది 5,000, 50,000, 20,000, 20,000, 10,000, 10,000, 5,000, ఇలాగా ఒక్కొక్క వ్యక్తికి ఇలాగ మీకు ఎల్బి వచ్చింది. అయితే ఎల్బిని బేస్ చేసుకొని ఇక్కడ 50,000 వచ్చింది కదా, ఫస్ట్ లెవెల్లో ఎంత వచ్చింది? ఏ ఒకటో వ్యక్తికి
20,000 వచ్చింది. రెండో వ్యక్తికి 8,000 వచ్చింది. మూడో వ్యక్తికి కూడా 8,000 వచ్చింది. ఇలాగ ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ట్రావెలింగ్ ఫండ్ అనేది వీటిని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ 20,000 ప్లస్ 8,000 8,000 టోటల్గా 36,000 అయింది. 36,000 డివైడెడ్ బై ఫండ్ కొడతారంట. ఆ ఫండ్ ఒక్కొక్క 100 రూపాయలకి ఎంత షేర్ అవుతుందో చూసి దాన్ని అన్ని షేర్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆ, కొత్త వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎక్కువగా ఎల్బీని తీసుకునే అర్హత కలిగి ఉంటారు. కానీ వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే టోటల్ వ్యక్తిగత టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని ఫండ్ షేరింగ్ ఇస్తారు. టోటల్గా వ్యక్తిగత టర్న్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ ముందొచ్చిన వ్యక్తి వెనకాల వచ్చిన వ్యక్తి ఎంత బాగా చేసినప్పటికీ అతను ఒక లెగ్ కాబట్టి మిగతా లెగ్గులు కూడా ఉంటాయి కాబట్టి అతను 1,00,00,000 చేస్తే అతను 1,50,00,000 దాకా టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం ఎల్బి అనేది ఒక లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి, ఎల్బిని బేస్ చేసుకుని ఫండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కమిషన్లు అనేవి మనకి ఇక్కడ కొత్త వాళ్ళకి రావడం జరుగుతుంది. అంటే ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి వస్తాయన్నమాట. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దింపామా లేదా అనేదే ఇక్కడ ఈ యొక్క ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి మంచి బెనిఫిట్ అన్నమాట. కాబట్టి ముందొచ్చామా వెనకొచ్చామా ఎంతమంది టీం ఉన్నారు అనేది ఏం లేదు. నీకు ఎంత ఎల్బి ఆ నెలలో తీసుకున్నావు దాన్ని బేస్ చేసుకొని నీ ఫండ్ షేరింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కొన్ని అప్డేట్ చూసుకున్నట్టయితే ఇకపైన మనం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు ఈ షాపులో ఏవైనా మీరు వస్తువులు పెట్టినట్టయితే, మన ప్రొడక్ట్ ఆర్డర్ చేసినట్టయితే 24 గంటల నుంచి 48 గంటల లోపు మీ కాడికి వచ్చేస్తాయి. అలాగే ఈగల్ ఫండ్ అండ్ మీటింగ్ ఫండ్ మాత్రం మనకి మంత్ క్లోజింగ్ లోపు మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు 15వ తారీఖు లోపు చేయాలి అనేది ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి లేకుండా హ్యాపీగా మనం 31వ తారీఖు లోపు ఏదైనా మంత్ క్లోజ్ లోపు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫండ్స్ అనేవి పాయింట్స్ మీద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఫండ్స్. అలాగే ఎవరైనా కొత్త వారిని జాయిన్ చేయించాలంటే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, మీరు హ్యాపీగా మీ యొక్క ఐఎంసీ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులోంచి లింక్ తీసేసి అతనికి పంపించేసి మీరు ఫోన్ చేసి ఆ అప్లికేషన్ని నింపిస్తే చాలు. అతను మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనే ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క డౌన్లైన్లో ఆ ఐడి వచ్చేసి చేరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లీడర్ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఇకపై డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, అంటే మనకి డిస్ట్రిక్ట్ పాయింట్ జిల్లా ఐఎంసీ ఆయుర్వేద కేంద్రాల వద్ద ఇకపైన 20 ల్యాక్స్ స్టాక్ ఉంటుంది. ఇంతకుముందు 5 ల్యాక్స్ స్టాక్ ఉంటే ఎక్కువ, ఇప్పుడు 20 ల్యాక్స్ స్టాక్ ఉంటుంది. ప్లస్ దాని యొక్క మెయింటెనెన్స్ పూర్తిగా కంపెనీ అండర్లో ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాళ్ళు పెడతారు కాబట్టి మీకు అసలు ఎలాంటి ఇబ్బంది ఇకపైన ఉండదన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని చూసుకోండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి మనకి డిస్ట్రిక్ట్ పాయింట్లు. ఇంతకు ముందు అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేవాళ్ళు, కూర్చోడానికి ప్లేస్ ఉండేది కాదు, రకరకాల ఇబ్బందులు ఉండేవి. కానీ ఇకపైన మీకు ఆ ఇబ్బందులు అనేవి ఉండవు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన కంపెనీ వాళ్ళు డిస్ట్రిక్ట్ పాయింట్ రూపంలో కల్పించారు. ఏసీ హాల్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, మీటింగ్ టేబుల్స్ ఉంటాయి, అలాగే మనకి ప్రొజెక్టర్ ఉంటుంది, అలాగే వైట్ బోర్డు ఉంటుంది, అన్ని స్పెషాలిటీస్ కల్పించారు. వాటర్ ఉంటుంది. అన్నిటికి కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం అక్కడికి వెళ్ళి మీటింగ్ చేసుకొని అక్కడ స్టాక్ తీసుకొని రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక ఆఫర్స్ గురించి చూసుకున్నట్టయితే ఎఫ్పిఓ ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ ఆఫరు మనకి 1,100 బీవీలు ఒకే ఇన్వాయిస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకే ఇన్వాయిస్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకే ఇన్వాయిస్లో 1,100 బీవీలు కొంటే కనుక 1 లాక్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకవేళ ఒకే నెలలో కొనలేదు, వాళ్ళు ఒకే ఇన్వాయిస్లో కొనలేదు, కంటిన్యూగా కొంటే కనుక జస్ట్ మనం 5%లోకి వెళ్తాం తప్ప ఇన్సూరెన్స్ అనేది రాదు. అలాగే ఒకే ఇన్వాయిస్లో 4,000 ఒప్పంద బీవీలు కనుక తీసుకుంటే 1 లాక్ ఇన్సూరెన్స్తో పాటు బయో ఎనర్జీ బ్రాస్లైట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 4,500 రూపాయల బయో ఎనర్జీ బ్రాస్లైట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకే ఇన్వాయిస్లో కనుక 7,000 ఒప్పంద బీవీలు చేస్తే కనుక ఒక 1 లాక్ ఇన్సూరెన్స్, అలాగే బయో ఎనర్జీ రెస్ట్ వాచ్ మనకి, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరిదైనా మనం తీసుకోవచ్చు, మనకు నచ్చింది తీసుకోవచ్చు. అది కూడా ఆన్ ది స్పాట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ పాయింట్లో ఆన్ ది స్పాట్లో మనకి స్టాక్ ఉంటుంది. మీరు బిల్లు కొట్టడం, గిఫ్ట్ పట్టేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు అదనమాట. అలాగే పైన తెలిపిన ఈ 3 ఆఫర్స్కి సింగిల్ బిల్లింగ్ ఇన్వాయిస్ అయి ఉండాలి. ఒకవేళ సింగిల్ బిల్లింగ్ ఇన్వాయిస్ కాకపోతే ఈ ఆఫర్స్ అనేవి వర్తించవు. వీటి ద్వారా వచ్చే ప్రమోషన్లు మాత్రం వర్తిస్తాయి. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ చూసుకున్నట్టయితే మీకు పాత వాళ్ళకనమాట. ఇది పాత అసోసియేట్స్ 1,100 బీవీలు
15వ తారీఖు లోపు గనక మనం కంటిన్యూషన్గా 6 నెలలు గనక తీస్తే గనక 11,500 రూపాయల రిస్ట్ వాచ్ మనకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్రీగా వస్తుంది. అదే గనక మనకి పాత వాళ్ళు 4,100 బీవీలు 6 నెలలు కంటిన్యూషన్గా గనక మనం చేయగలిగితే హరిద్వార్ ట్రిప్ ఫ్రీగా వస్తుంది. అదే గనక మనకి పాత వాళ్ళు 7,100 బీవీలు కంటిన్యూషన్గా 15వ తారీఖు లోపు కనుక తీసుకుంటే గోవా ట్రిప్ ఫ్రీగా వస్తుంది సార్. గోవా ట్రిప్, హరిద్వార్ ట్రిప్ చూడండి. హరిద్వార్ అంటే ఈ భూమి మీదకి దేవుడు వచ్చేటప్పుడు ఎక్కడ దిగాలి అని ఆలోచిస్తూ హరిద్వార్ కాడ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అనేసి అక్కడ దిగడం జరిగింది. అందుకనే శ్రీహరి ఏ, ద్వారం, ఈ భూమి మీదకి వచ్చే ద్వారము హరిద్వార్ అని అంటారనమాట. అలాంటి హరిద్వార్ మనం ఒక్కసారైనా జీవితంలో వెళ్ళి చూడాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి హరిద్వార్ టూర్ ఉంది. అలాగే మనకి గోవా ట్రిప్ కూడా ఉండడం జరిగింది. జస్ట్ చూడండి, వీటికి ర్యాంకులతో పని లేదండి. ఎలాంటి ఏ ర్యాంక్ వాళ్ళైనా కూడా ఈ యొక్క ఆఫర్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఏ ర్యాంక్ వాళ్ళైనా ఈ ఆఫర్ని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనకి హరిద్వార్ మామూలుగా ట్రిప్ లేదా ప్రమోషన్ మీద అంటే ఎస్ ఉంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ, మనకి ఆ, ఒక 0 నుంచి సూపర్ స్టార్ లెవెల్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు సిల్వర్ స్టార్ అవ్వడము, అలాగే ఇంకో నెల కంటిన్యూ చేయడం. టోటల్గా 2 నెలలు మనం కంటిన్యూ చేస్తే చాలు. 2 నెలలు మనం మెయింటెనెన్స్ చేయటం వల్ల టోటల్గా మనకి 2 నెలలే మెయింటెనెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3 నెలలు కాదు, 2 నెలలే. ఇలా చేస్తే హరిద్వార్ ట్రిప్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అలాగే సిల్వర్ స్టార్ అండ్ బిలో వాళ్ళు అంటే ఇప్పుడు వాటికి 0 నుంచి సిల్వర్ స్టార్ లోపు ఉన్నవాళ్ళు, సిల్వర్ స్టార్ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. ఒక సంవత్సర కాలంలో ఈ సంవత్సరం మొత్తంలో గోల్డ్ స్టార్ ప్రమోషన్ తీసుకొని ఇంకొక 2 నెలలు మెయింటెనెన్స్ చేస్తే టోటల్గా 2 నెలలు మెయింటెనెన్స్ చేస్తే చాలు గోవా ట్రిప్ అనేది ఫ్రీగా వస్తుంది. అదే పాత వాళ్ళకైతే అర్హత కలిగిన వాళ్ళు అన్నాను నేను, పాత వారు అనమాట. ఏప్రిల్ నెల నెల నుండి జూలై లోపు వాళ్ళు గోల్డ్ ప్రమోషన్ని 2 నెలలు కంటిన్యూగా మెయింటైన్ చేస్తే గోవా ట్రిప్ వస్తుంది. పాత వాళ్ళు అంటే ఇందులో కొంచెం చిన్న మతలబ్ ఉంది. ఏంటా మతలబ్ అంటే ఇంతకు ముందు మీరు చైర్మన్ అయి ఉండొచ్చు, అంబాసిడర్ అయ్యొచ్చు, ఏ ర్యాంక్ అయినా అయి ఉండొచ్చు, కానీ లాస్ట్ ఇయర్ మొత్తంలో మీరు ఏది హైయెస్ట్గా మెయింటైన్ చేశారు. సపోజ్ లాస్ట్ ఇయర్ మొత్తం కనుక మీరు సూపర్ స్టారే మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళకి 2 ప్రమోషన్లు పెంచి మెయింటైన్ చేయమన్నాడు. అంటే 2 ప్రమోషన్లు అంటే ఇక్కడ మనకి సిల్వర్ అండ్ గోల్డ్, అంటే గోల్డ్ ప్రమోషన్ మెయింటైన్ చేయడం వల్ల మనకి గోవా ట్రిప్ వస్తుంది. కానీ గోల్డ్కి సంబంధించిన ట్రిప్పే వస్తుంది. నేను చైర్మన్ కదా, నాకు నేపాల్ రావాలంటే రాదండి. గుర్తుపెట్టుకోండి, గోల్డ్కి సంబంధించిన ప్రమోషనే వస్తుంది. అలాగే గోల్డ్ స్టార్ అండ్ బిలో వాళ్ళు అంటే 0 నుంచి గోల్డ్ స్టార్ లోపు ఉన్న వాళ్ళు ఈ సంవత్సర కాలం మొత్తం మీద ఒక ప్రమోషన్ అంటే రూబీ స్టార్ ప్రమోషన్ తీసుకొని 2 నెలలు కనుక మెయింటెనెన్స్ చేసినట్లయితే టోటల్గా 3 నెలలు, గుర్తుపెట్టుకోండి, అవి 2 నెలలు, ఇక్కడి నుంచి 3 నెలలు ఉంటుందన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఏ ప్రమోషన్ అయినా 3 నెలలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. 3 నెలలు మెయింటెనెన్స్ చేసినట్టయితే 12,000 రూపాయల మొబైల్ ఫోన్ ఫ్రీగా తీసుకోవచ్చు. అదే పాత వాళ్ళకైతే కనుక ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా వాళ్ళు ఏ ర్యాంక్ అన్నా ఉండేవండి, లాస్ట్ ఇయర్ మొత్తం సిల్వర్ మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు నుంచి ఏప్రిల్ నెల నుండి జూలై లోపు సార్, లోపు స్టార్ట్ చేయటమే చాలు. మీరు జూలై నెలలో స్టార్ట్ చేసినా పర్వాలేదు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు మెయింటైన్ చేసినా కూడా రూబీ స్టార్ మీకు ఈ మొబైల్ ఫోన్ అనేది ఫ్రీగా వస్తుంది. అలాగే ట్యాబ్, ఇది రూబీ స్టార్ అండ్ బిలో వాళ్ళు అంటే 0 నుంచి రూబీ స్టార్ లోపు ఉన్న వాళ్ళు ఈ సంవత్సర కాలంలో 3 నెలలు కంటిన్యూషన్గా కనుక మెయింటైన్ చేస్తే 20,000 రూపాయల ట్యాబ్ మనకి ఫ్రీగా వస్తుంది. అదే పాత వాళ్ళకి అయితే కనుక లాస్ట్ ఇయర్ మొత్తం మీద వాళ్ళు సిల్వర్ స్టార్ మాత్రమే మెయింటైన్ డైమండ్ లోపు మాత్రమే మెయింటైన్ చేసి, సారీ, గోల్డ్ లోపు మాత్రమే మెయింటైన్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు 2 ర్యాంకులు పెంచి అంటే రూబీ అండ్ డైమండ్ మెయింటైన్ చేస్తే అది కూడా ఏప్రిల్ నెల నుండి జూలై లోపు మాత్రమే వీళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళకి కంటిన్యూగా 3 నెలలు మెయింటైన్ చేయడం వల్ల డైమండ్ 20,000 రూపాయల ట్యాబ్ అనేది ఫ్రీగా వస్తుంది. అదే చైర్మన్ మనకి ఇప్పుడు వాటికి డైమండ్ బిలో ర్యాంక్ అంటే 0 నుంచి డైమండ్ ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళు ఈ సంవత్సర కాలంలో 3 నెలలు కంటిన్యూషన్గా చైర్మన్ మెయింటైన్ చేస్తే గనక మనకి ఈ యొక్క నేపాల్ టూర్ అనేది వస్తుంది. ఇది కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు
లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళు రూబీ స్టారే మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళు ఏ ర్యాంకులో అన్నా ఉండేవండి, రూబీ స్టార్ కనుక మెయింటైన్ చేస్తే, వాళ్ళు హైయెస్ట్గా రూబీ స్టారే మెయింటైన్ చేస్తుంటే, రూబీ స్టార్ నుంచి 2 లెగ్గులు అంటే చైర్మన్ కనుక మనకి ఏప్రిల్ నెల నుండి జూలై నెల లోపు చైర్మన్ స్టార్ని అంటే ఏప్రిల్ నెల నుండి జూలై లోపు స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి కంటిన్యూషన్గా మిగతా 2 నెలలు కూడా కంప్లీట్ చేయాలి. టోటల్గా 3 నెలలు కనుక ఈ యొక్క చైర్మన్ మెయింటైన్ చేస్తే నేపాల్ టూర్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అలాగే మలేషియా ఇప్పుడు వాటికి చైర్మన్ స్టార్ అండ్ బిలో వాళ్ళు, అంటే ఇప్పుడు వాటికి 0 నుంచి చైర్మన్ స్టార్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆఫర్ అనేది ఎలిజిబుల్ అనమాట. అంబాసిడర్ నుండి ప్రెసిడెంట్ స్టార్ లోపు ఏదో ఒక ర్యాంకుని మీరు ప్రమోషన్ తీసుకొని ఇంకో 2 నెలలు అంటే టోటల్గా 3 నెలలు కంప్లీట్ చేసినట్టయితే మలేషియా టూర్ అనేది వస్తుంది. అదే పాత వాళ్ళకైతే కనుక పోయిన సంవత్సరం మొత్తం కూడా మీరు డైమండ్ లోపు మెయింటైన్ చేసినట్టయితే కనుక, మీ ర్యాంక్ ఏదన్నా ఉండవండి, డైమండ్ లోపు మెయింటైన్ చేసినట్టుగా అయితే కనుక వాళ్ళు ఏప్రిల్ నెల నుండి జూలై లోపు అంబాసిడర్ నుండి ప్రెసిడెంట్ స్టార్ లోపు ప్రమోషన్ స్టార్ట్ చేసి మిగతా 2 నెలలు కంటిన్యూ చేసినట్టయితే, టోటల్గా 3 నెలలు కంటిన్యూగా చేసినట్టయితే మనకి మలేషియా ట్రిప్ అనేది ఫ్రీగా వస్తుంది. అలాగే లండన్ ప్రెసిడెంట్ స్టార్ బిలో వాళ్ళు, అంటే 0 నుంచి ప్రెసిడెంట్ స్టార్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కేసిపి అంటే ప్రెసెంట్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అండ్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అనమాట. వీరి మధ్యలో ఇంకొక 2-3 ర్యాంకులు ఉన్నాయి. ఈ ర్యాంకుల్లో ఏదో ఒక ప్రమోషన్ కనుక తీసుకొని 3 నెలలు మెయింటైన్ చేసినట్టయితే కనుక, కంటిన్యూగా 3 నెలలు కంప్లీట్ చేస్తే భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కపుల్ టూరు ఉంటుంది. ఇది చూడండి ఎంత అద్భుతమైన అవకాశమో. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వాటికి సార్ మరి నేను ఇప్పుడు వాటికి చైర్మన్లో ఉన్నాను, చైర్మనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను, నో ప్రాబ్లం. వాళ్ళు జస్ట్ ఉన్న స్టేజ్ నుంచి ఒక్క ర్యాంక్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఏదైతే మనకి ప్రమోషన్, నా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా అదే మెయింటైన్ చేశాను, నా ప్రమోషన్ కూడా చైర్మనే ఉంది, నా ప్రమోషన్ అంబాసిడరే ఉంది, నా ప్రమోషన్ డైమండే ఉంది, నా ప్రమోషన్ రూబీయే ఉంది అనుకుంటే జస్ట్ ఒక్క ర్యాంకును పెంచుకుంటే చాలు. అందులో ఉన్నటువంటి వాటిని తీసుకోవచ్చు, లేదు 2-3 ర్యాంకులు పెంచుకుంటే అందులో ఉన్న వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక మనిషి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒక మనిషి ఒక 6 ఆఫర్ల దాకా తీసుకునే అవకాశం ఉందండి. ఎలాగా అంటే కన్సిస్టెన్సీ ఆఫర్, సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు కన్సిస్టెన్సీ ఆఫర్లో ఒక 6 నెలలు ఒకటి 1100 బీవీలు కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంకో 6 నెలలు గోవా ట్రిప్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, అంటే 7100 బీవీ చేసుకొని అది తీసుకోవచ్చు. అలాగే అలా తీసుకోవచ్చు. అలాగే మనకి ఈ మామూలుగా వచ్చే ప్రమోషన్ ద్వారా మన హరిద్వార్ ట్రిప్ తీసుకోవచ్చు, గోవా తీసుకోవచ్చు, అలాగే మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు, ట్యాబ్ తీసుకోవచ్చు, అలాగే నేపాల్ తీసుకోవచ్చు, అలాగే మలేషియా తీసుకోవచ్చు, లండన్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎందుకంటే ఒక్కొక్క ప్రమోషన్ 3 నెలలే కాబట్టి, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 3 నెలల కాడికి వేసుకున్న 4 ప్రమోషన్లు తీసుకోవచ్చు. అంటే ఒక మనిషి 6 మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అదే కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తి అయితే కనుక 7 కూడా తీసుకునే అవకాశాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చు. అది ఈ విధంగా ఆరే తీసుకోవాలి. ఏమనుకో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎలాంటి బిజినెస్ చేయలేమండి, మేము రిటైల్ మాత్రమే చేయగలుగుతాం, మాకేమన్నా ఆఫర్స్ లేవా అని ఎవరైనా అడిగితే వాళ్ళ కోసమే ఈ యొక్క ఆఫర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో మనకి ర్యాంకుతో పని లేకుండా తన పర్సనల్ బీవీలు, పీబీవీ అనమాట, పీబీవీలు 4,50,000 బీవీలు కనుక ఒకే సంవత్సరంలో కనుక వాళ్ళు చేయగలిగితే కనుక నేపాల్ టూరు వస్తుందన్నమాట ఫ్రీగా. అంటే ఒక చైర్మన్ స్టార్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి నేపాల్ టూర్ వస్తుంది. అలాగే మనకి 4 లక్షల బీవీలు, 4,50,000 పర్సనల్ బీవీలు చేస్తే నేపాల్ టూర్ వస్తుంది. అలాగే ర్యాంక్తో పని లేకుండా తన పర్సనల్ బీవీలు 6 లక్షల బీవీలు కనుక చేస్తే ఒక సంవత్సర కాలంలో వారికి మలేషియా ట్రిప్ కూడా ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, కాబట్టి 2 రావు, ఏదైనా ఒకటే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏప్రిల్ నుండి వారి యొక్క పర్సనల్ పీబీవీ కానీ కన్సిస్టెన్సీ ఆఫర్ పీబీవీ కానీ ఆ 2 టూర్లకి, పై తెలిపిన 2 టూర్లకు కూడా మనకి అర్హత కలిగి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా చేస్తూ చేస్తూ ఇది కూడా కంప్లీట్ చేయొచ్చంట. కన్సిస్టెన్సీ ఆఫర్లో చేసినటువంటి పీబీవీలు కూడా, అలాగే వాళ్ళ పర్సనల్ బీవీలు కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా ఏమీ దీంట్లో చేయాల్సిన అవసరం లేదన్నమాట. అది తీసుకోవచ్చు, ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత గొప్ప అవకాశాన్ని మన కంపెనీ వాళ్ళు కల్పించారు. ఈ అద్భుత అవకాశాన్ని మీరు చాలా చాలా గొప్పగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అప్లైనర్స్ని ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి, తెలుసుకోండి. వీటిని ఎలా
తీసుకోవాలనే దాని మీద కసరత్తు చేయండి. మీరు తీసుకుంటారు. అలాగే ప్రతి టూర్ని మీరు అచీవ్ అవుతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడాంసి అండ్ జై భారత్. మీరంతా కూడా కేసీపీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.